మీరే కనుక టెక్స్ట్కి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి పోలీసులకి ఫోన్ చేయకుండా ఉంటుంటే నా పాప నాకు దక్కేదా? మిమ్మల్ని కాదని ఆ వెధవని నమ్మినందుకు నా పాప జీవితం పణంగా పెట్టాను. బంగారాన్ని కాదని ఈయనము వెనకపడ్డాను. నా పాపకి మరో జన్మనిచ్చారు. అది నా బాధ్యత కదండి సుజాత గారు. ఊరుకో సుజాత, ఊరుకో. గుండం గట్టెక్కి పాప మనకి దక్కింది, ఏదో అలా అయిపోయిందంతే. కాదండి, పాప వెధవ గురించి చెప్తూనే ఉంది, నేనే వినిపించుకోలేదు. అసలు నేను ఒక తల్లినేనా? మీరు పాట విన్నారు కదండి. ఎలాగైనా మా హరిణి మీ దగ్గర. ఎవరి దగ్గర నేర్చుకుంటుందమ్మా? ఇక్కడ శ్రీరామ శర్మ గారని. వాడా లోకల్ టీచర్, అందుకే ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉన్నాయి. సార్, ఐ వాంట్ హర్ టు బీ ద బెస్ట్, సమ్వన్ వెరీ బిగ్, మీలాగా. ఒకసారి మీ చేయి పడి అది చెన్నైలో, హైదరాబాద్లో పేరొస్తే చూడాలని, దాని పాటకి నేను డాన్స్ చేయాలని అది పుట్టినప్పటి నుంచి నా కోరిక. ప్రస్తుతానికి ఇది తీసుకుంటాను. చూడు హరిణి, నువ్వు చాలా బాగా నేర్చుకోవాలి. జేపీ సార్ లాంటి పెద్ద టీచర్ నిన్ను యాక్సెప్ట్ చేయటం అంటే. అమ్మా, ఐమ్ నాట్ ష్యూర్. శ్రీరామ్ అంకుల్ మంచి టీచర్ అమ్మా. యూనో, చిన్నప్పుడు నాకు కర్ణాటక మ్యూజిక్ అస్సలు ఇష్టం ఉండేది కాదు. హీ వాస్ ద వన్ హూ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. నేను పెద్ద సింగర్ అవ్వాలని ఏవేవో కళ ఆయనకి. He's such a good singer. You know, if he wanted to, he could have been such a... Could have been, should have been. Baby, I want to see you go places. చూస్తూ ఉండు, జేపీ సార్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్తారు. I don't want to go ఎక్కడికో అమ్మా. Just want to be a good singer. ఒక మంచి సింగర్ అవ్వాలి. సప్తస్వరాలు 7, అందులో మొట్టమొదటి స్వరము షడ్జమ స్వరము. ప్రతి స్వరములోనూ దైవం ఉంటాడు. అందుకని ఆ దైవానికి నమస్కరిస్తూ మనం ఈరోజు సాధన చేయాలి. గురువు అంటే ఎవరు? గురువు అంటే దైవం. అందుకని ఆ గురువు మీద త్యాగరాజు కీర్తన ఈరోజు పాడుకున్నాం. లలిత, ఏది పాడు.
మపదని కరు కైన హృద్రోగ సరి గరి సని దపదని కరు కైన హృద్రోగ గరి సని రి సని సని దపదని కరు కైన. ఏమిటో తాళం? ఇదేనా శ్రీరామ్ శర్మ నేర్పించాడు నీకు? ఇలా రా, తాళం ఎలా వేయాలో నేను చెప్తాను. చెయ్యిటి. ష్యూర్ అంకుల్. అంకుల ఓయమ్మో, కాల్ మీ జేపీ సార్ ఆర్ జస్ట్ జేపీ ఇస్ ఆల్సో ఫైన్. ఇట్రా, చేటి. చూడు, తాళం ఎలా వేయాలో నేర్పిస్తాను. తా తక్కిత, తా తక్కిత, తా తక్కిత, తా తక్కిత. ఏమిటి, అర్థమవుతుందా? ఊరికినే వచ్చేదు. ఏమిటి సక్సెస్? కొంచెం కష్టపడాలి, సరేనా? Dude, did you see this? Yo, So funny, right? dude, what is he doing? That's Ankit. Right? Wait, why? Just putting it everywhere, like everywhere. శేఖర్, క్లాస్ అయిందా? ఇంకేంటి పని? ఓ ఓ ఏమిటి, శ్రీకర్ బాయ్ ఫ్రెండా? ఇంకెవరైనా ఉన్నారా? ఇట్స్ ఓకే, యూ కెన్ షేర్ విత్ మీ. అమ్మ వెయిట్ చేస్తుంది సార్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. ఏమ్మా ఏమ్మా I just can't take it anymore, Amma. JP sir is awful. ఏమైంది? He's too pushy and he... నీకు ఇష్టం లేకపోతే వంకలు చెప్పకు. రైట్ పీపుల్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్ టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. లేకపోతే ఇదిగో నాలా క్లాసులు చెప్పుకుంటూ మిగిలిపోతాం. హరిణి, Sir? ఇదేంటో తెలుసా? లవర్ స్పాట్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? సార్, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. ఐ హ్యావ్ టు గో. అరే, అవి ఎప్పుడు ఉండేవే. యాక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ టు యూ. నేను ఎంత లోన్లీగా ఉంటానో తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు ఫోన్ చేసి మాట్లాడాలని, స్పెషల్లీ నైట్ టైం. కానీ ఫోన్ చేయమంటావా నైట్? సార్, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. సారీ. హరిణి, హరిణి, హరిణి. హలో జేపీ గారు. హరిణి, ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నావంట. మీ అమ్మ చెప్పిందిలే. లలిత,
ఆ చారిటీ ఈవెంట్ 1 hour స్లాట్ నువ్వే పాడదు కానీ అర్థమైందా? సార్ అక్కడ నన్ను పాడమన్నారు కదా, నేను ఫుల్గా కూడా ప్రిపేర్ అయ్యాను. అయ్యో పాపం, అయ్యవా, వద్దులే, ఈసారికి లలితను పాడిని. నువ్వు ఇంటికెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసుకో. క్లాస్ డిస్మిస్. హరిణి కూర్చో. హరిణి హరిణి హరిణి, నేను చెప్పింది విన్నావో? నొప్పి లేకుండా నిన్ను స్టార్ని చేస్తా. అలా కాదని ముందుకేసావు, ఎంత చూస్తాను. ఇప్పుడు పో, నీ దిక్కున చోటు చెప్పుకో. మీ అమ్మకు చెప్పుకుంటావో పైన మీ అబ్బకు చెప్పుకుంటావో, పో. మళ్ళీ ఏమైంది? అమ్మా, హీస్ మేకింగ్ మీ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. స్టాప్ ఇట్ హరిణి. ఆయన దగ్గర నేర్చుకుంటే నీకెంత లాభమో నీకు అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద సభలు, రికార్డింగ్ లేబుల్స్ అన్నీ ఆయన గుప్పెట్లో ఉన్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే he can kill your music pursuit. Just bear with him for some time. Bear with him? Amma, do you even know what he does to me? చెత్త text messages and all that trash. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎంత మంచి మనిషి. ఆయన వస్తే అందరూ లేచి దండం పెడతారు. ఆయన గురించి నువ్వు He's ఇలాగా touching me. What? He is touching me. ఒక్కటి చెప్పు, నీకు అసలు సంగీతం నేర్చుకోవాలని ఉందా లేదా? నాకు అర్థమవుతోంది. శ్రీరామ్ శర్మ గారి దగ్గర చేరడం కోసం ఈ పిచ్చి వేషాలన్నీ వేస్తున్నావు. ఆల్ యువర్ డాడ్ వాంటెడ్ వాస్ టు సీ యు ఆన్ బిగ్ స్టేజెస్. న్యూయార్క్ ఫెస్టివల్, కృష్ణ గాన సభ, రవీంద్ర భారతి, పెద్ద పెద్ద అకంపెనీయింగ్ ఆర్టిస్ట్స్, సన్మానాలు, గుర్తింపు. దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ అండ్ జేపీ ఇస్ ఆల్ ఐ కెన్ డూ. జస్ట్ డోంట్ మెస్ ఇట్ అప్. హరిణి, I am divorced and single. JP sir, please leave me. Sir. అసలు నీకేం కావాలి? నీకేం కావాలి? సభలు కావాలా? సన్మానాలు కావాలా? స్టూడియోస్ కావాలా? రికార్డింగ్స్ కావాలా? యు నేమ్ ఇట్, యు నేమ్ ఇట్, నీ పాదాల దగ్గర తీసుకొని వస్తాను. అసలు నువ్వు ఒప్పుకుంటే ఈ సంగీత ప్రపంచానికి సూపర్ స్టార్ని చేస్తాను. నీకు అందమైన గొంతుంది, అందమైన రూపం ఉంది. వాట్ ఏ సూపర్ కాంబినేషన్ ఫర్ ఉమెన్ ఆర్టిస్ట్. నన్ను కాదన్నావంటే ఈ జన్మలో నిన్ను గొంతెత్తు పాడనవ్వకుండా చేసేస్తాను. Sir, please, you're hurting me. Sriram uncle, I'm sorry. I could not be what you wanted me to be.
Can't stay like this. Hey, I'm talking to you. You need to move on. Ladies, this is the first time we're hanging out in months, and that too with the best slushies in town. Look, Harini, we can't let that guy get away. I took an appointment with Gayatri, our auntie. Social activist. Aavde maniki JP is a titan. How are we gonna? Who cares? Come on, what do you think? I thought a lot about it. నేను నోరు మూసుకుంటే ఇంకొకరిని పట్టుకుంటే I just can't let that happen. Let's meet Gayatri auntie. Harini, that's just the beginning. Manam vadani expose cheyali. We have to. We're here for you, honey. Oh, before I forget to mention, రేపటి నుంచి నేను గురువు గారు క్లాసెస్కి రమ్మన్నాను. ఇంకా జరిగా I know he loves you like a daughter. Enta happy avutaru telsa. Come on. Hari, you have the voice of an angel. ఒక్క స్పీడ్ బంప్ కి ఆగిపోయే టైప్ కాదు నువ్వు. నువ్వు మళ్ళీ పాడతావని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? There she is. వందే భారతి వందే భారతి వరదహస్తిని మాతా వందే భారతి వరదహస్తిని మాతా వందే భారతి మహనీయ యోగిని మహనీయ యోగిని వేద సంజాత మగనీయ యోగిని వేద సంజాత వందే భారతి చాలా అన్ఫార్చునేట్ అమ్మా. ఒక సంగీత కళారత్న, పద్మ అవార్డ్ విన్నర్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇలాంటివి మేము ఫిల్మ్ ఇండస్ట్రీలోను కార్పొరేట్ వరల్డ్స్లో చాలా విన్నాను, కానీ నామాలు పెట్టుకొని శ్రీరామనామం పాడుతూ ఇలాంటి పనులు చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను. Please believe us. అసలు అంత పెద్ద మనిషి మనం కొట్టగలమా? కష్టం. ఆయన్ని, ఆయన పవర్ స్ట్రక్చర్ని కొట్టడం చాలా కష్టం. నాకు విషయం చెప్పు హరిణి. వై డూ వాంట్ టు ఫైట్ దిస్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్? మేబీ మనీ? Money? No, I don't want to fight for me. I want to fight for every girl who's been touched, molested and oppressed in every way. బస్లో, స్కూల్లో, ఆఫీస్లో, ఎక్కడ పడితే అక్కడ. No one seems to care. అంతెందుకు మా సొంత అమ్మే నమ్మలేదు ఆంటీని. కానీ డేటా పాయింట్స్ సరిపోదమ్మాయి. వీ నీడ్ మోర్. ఆర్ యూ గైస్ అవేర్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ హూ హెస్ గాన్ త్రూ దిస్? ఎవరైనా తెలుసా మీకు? అంటే నేను
చాలా రోజులు సఫర్ అయ్యాను కానీ I couldn't come out and stand and say something like her. I will provide my side and there has to be others. I'll find them. There has to be. I'm very sorry, Kalli. You had to go through this. ఇలాంటి వాళ్ళకి మనీ, నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ ఆల్ ఇట్ మ్యాటర్స్. వీడికి ఎక్కడ బాగా నొప్పి పుట్టే చోట దెబ్బ కొట్టాలి అసలు. అవును శ్రీకర్, లలిత, మీ ఇద్దరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ కదా, మీ ఇద్దరు అక్కడ దుమారం లేపేసేయండి. నేను ఒక పని చేస్తాను. లెట్ మీ ట్రై టు కాంటాక్ట్ ద ప్రెస్ అండ్ ఐ విల్ టాక్ టు దెమ్. ఓకే? జేపీ గారు, హరిణి సుబ్రహ్మణ్యం ఇంకా వాళ్ళ మదర్ సుజాత సోషల్ మీడియాలో మీ మీద చాలా నిందలు మోపుతున్నారు. అన్నం పెట్టి చెయ్యని కుక్క కూడా కరవదు కదా, అలాంటిది గురువును పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నారు. ఆ అమ్మాయి ఒక పెద్ద పర్వటండి. నన్ను లొంగ తీసుకోవడానికి ఎన్నెన్ని పన్నాగాలు పన్నింది. వాళ్ళమ్మ సుజాత భర్త లేడు కదా అని జాలి చూపిస్తే నన్ను లటుక్కుమని పట్టుకుంది. తల్లి కూతురు ఇద్దరు పెద్ద లన్య. రామ నా నోటితో చెప్పించకండి. అరే అది కాదండి, ఆ శ్రీరామ్ శర్మ గారు కూడా మీ మీద చాలా. వాడో పెద్ద ఫ్లాప్ అండి. ఎన్నిసార్లు నాతో పోటీపడి ఓడిపోయాడు. అసలు వీళ్ళందరూ కలిసి నా సక్సెస్ను చూడలేక ఈ ప్లాన్ చేశారనిపిస్తుంది. అసలు వాడికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? ముందు ఆ తీగ లాగండి. అనవసరంగా నా డొంక కదపమాకండి. అసలు నాకు ఒక విషయం తెలియక అడుగుతాను. నీకు ఆ దిక్కుమాలిన తల్లి కూతుళ్ళకి ఏంటిటా సంబంధం చెప్పు. నువ్వు రాత్రింబవళ్ళు అంత తీపి నోట్లో కుక్కుంటావు కదే, ఇంత చేదెలా కక్కుతున్నావే? మరే ఆ జేపీ నువ్వు ఒకే ఫీల్డ్లో ఉన్నారా? ఆయన తలుచుకుంటే ఒక్క కాల్ చేసి నిన్ను కాల్ చేయగలడు. అసలు అందరిలాగా నోరు మూసుకొని ఉండక నీకెందుకంట ఈ దిక్కుమాలిన గొడవలు? అలా అందరూ ఉండబట్టే ఇలాంటి వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. మరే ఎంత చక్క ఏ బాలుగారి లాగానో బాలమురళి గారి లాగానో టీవీలో ఎత్తామనుకుంటే ఈ మున నష్టపు కవరేజ్ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా నా కర్మ. అయ్యో ఈ గదులన్నిట్లో కాదు, వెళ్ళి ఆ బాత్రూమ్ లో పెట్టించావు. అయ్యో రామా, అక్కడ నన్ను అవసరం ఎక్కువే. చంద్రమౌళి గారు, జేపీ గారి డిఫెన్స్ మీద మీ అభిప్రాయం? ఇప్పుడు హరినే కాదు, చాలా మంది ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు? ఇలాంటి అలిగేషన్స్ విషయంలో మొగాడు ఎంత మొత్తుకున్నా సింపతి ఎప్పుడు మీ అమ్మాయిల మీదే ఉంటుంది కదా, అదే మీ అమ్మాయిల మీదే ఉంటుంది కదా. ఇంకో విషయం, అంత పెద్ద మనిషి, ఆయన విద్వత్తు, ఇన్నేళ్ల సాధన అంతా మంట కలుపుతున్నారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తప్పమ్మా, తప్పంతే. We have decided to blacklist all the artists who are supporting Harini Subramaniam. I told you. What do you expect? But we can't give up. చూడమ్మా, సముద్రం ఒడ్డున ఎన్నో అలలు వచ్చి ఒక పెద్ద కొండను ఢీ కొట్టుకుంటాయి. ఆ కొండ వాటిని చిందరవందర చేస్తుంది. అంతటితో ఆగుతాయా? లేదు. వెళ్ళి సరికొత్తగా తయారైన ఇంకొన్ని అలలు ఇంకా ఉత్తేజంగా ఇంకా బలంగా పైకి ఎత్తుతూ ఢీ కొడతాయి వాటిని. They're bullying her. Everywhere. Media, press, social media. ఎక్కడ పడితే అక్కడ. We're losing. మీరు ఓడిపోయామని డిసైడ్ అయిన తర్వాత ఇంకా యుద్ధంలో ఎందుకు దిగుతారయ్యా? Lalita, you are a social influencer. For heaven's sake, you have 1 million followers. అవేవో బ్యూటీ టిప్స్ అంటూ ట్రావెల్ బ్లాగ్స్ అంటూ ఏవో పెట్టే బదులు
యూస్ యువర్ మైండ్ టు ఫైట్ అగేన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హరిణి, సంగీతమే నీ శక్తిరా, అదే నీ వెపన్. దానికోసమని నీకు ఈ జేపీఓ ఇంకో వీపీ అవసరం లేదమ్మా. మీరంతా ఈ జనరేషన్ కిడ్స్. I don't have to introduce you to technology. Use it. Use it to reach out to people with your art. Try to win them with your talent. Om Namah Shivaya. 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 Namo Bhagavate Rudraya. Sharanam Sharanam Namah Shivaya. Namo Bhagavate Rudraya. Sharanam Sharanam Namah Shivaya. Mahojvalamrita Veshaya. Nayanilayaya Namah Shivaya. Mahojvalamrita Veshaya. Nayanilayaya Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. నీ హస్తమున పినాక శస్త్రము, పంచబాణుని బాహు సమూలము. నీ మస్తకమున నెలవంక, మా మనోలయము కొరియుంక. నీ మీద ఉన్న విభూతి రేఖలు, మా భ్రాంతి మాపు జ్ఞాన లేఖలు. నీ మీద ఉన్న విభూతి రేఖలు, మా భ్రాంతి మాపు జ్ఞాన లేఖలు. మీరు ధరించు వ్యాఘ్ర చర్మము, మము ధీరులు సేయు మర్మము. మీరు ధరించు వ్యాఘ్ర చర్మము, మము ధీరులు సేయు మర్మము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Oh, okay. I told you, ladies, it's happening. 1 million plus. We're still going. Bro, నువ్వు చెప్పావు కాబట్టి ఈ వీడియోస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి కదా? వైరల్ అయి కూర్చున్నాయి. ఆల్రెడీ 3 వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో వైల్డ్ ఫైర్. ఈ రీల్స్ ఇంప్రెషన్స్ చూడు. Look, Hari, I told you. You can build your own brand. నీకెవ్వరు హెల్ప్ అక్కర్లేదు. Definitely not that JP. He was an ass. We're here for you. Thanks, guys. You guys believed in me even when I didn't even believe in myself. Means a lot. ఈ వీడియోల ధర్మం అని కాస్త కుదుటపడ్డట్టున్నారు కదూ. మీరు మా అమ్మాయికి హరిణి, మీ అమ్మాయిని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. మీరు తనకి జన్మనిస్తే నేను సంగీతంతో ప్రాణం పోశాను. మన ఇద్దరి స్థానం ఒక్కటే సుజాత గారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. చూస్తూ ఉండు, హరిణి ఈ వీడియోస్తో ఒక కొత్త శ్రీకారం చుడుతుంది. ఇవి చాలా సీరియస్ అలిగేషన్స్. నో 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 ఆయన అంత పెద్ద మనిషిని పట్టుకొని అప్పు చేసిన వాడు పెద్ద చిన్న అని పని లేదు కదండి.
వాట్ యు మీన్ అండి? వాట్ యు మీన్? ఆయనంత పెద్ద మనిషి. యా, మా సభలకు కూడా ఆయన మెయిన్ పార్ట్నర్. అందుకే మీరు బ్లాక్ లిస్ట్ చేస్తేనే అది రైట్ పనిష్మెంట్. అవునండి, అప్పుడే మీ పెద్దరికం కూడా నిలుస్తుంది. ఏం పెద్దరికం? పెద్ద మనుషులు మేము ఉన్నామని తెలిసి కూడా మమ్మల్ని పక్కన పెట్టి సోషల్ మీడియాకి వెళ్ళి రచ్చరచ్చ చేశారు. మీ అమ్మాయి ఈ గాయత్రి. అప్పుడు గుర్తు రాలేదా మా ఈ పెద్దరికం? ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందండి. ఒక్కోసారి కొన్ని విషయాలు మేము చూసి చూడనట్లుగా వదిలేయాల్సి వస్తుంది. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మేము కన్సిడర్ చేసి డెసిషన్ చెప్తాం. మీరు అలా అంటే ఎలా అండి? సైలెన్స్ ఇస్ ఎ బిగ్గర్ క్రైమ్ దెన్ క్రైమ్ ఇట్ సెల్ఫ్. ఇలాంటి విషయాల్లో మీరు ఏం ప్రూవ్ చేస్తారు? ఎలా ప్రూవ్ చేస్తారు? అవన్నీ మాకు తెలియదండి. ఇంకో 2 monthsలో మీ న్యూయార్క్ ఫెస్టివల్ ఉంది. మీరు ఇలాంటి వాళ్ళని చాలా సైలెంట్గా ఎంకరేజ్ చేస్తున్నారని మీ మీద బయట నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ఏం భయపెడుతున్నారా? కాదు, బుద్ధి చెప్తున్నా. హరిణి మీరు ఇదివరకు వెలివేసినప్పుడు హరిణి కాదు. ఇప్పుడు షీస్ ఎ సోషల్ మీడియా సెన్సేషన్. 100 videos and millions of followers. Watch out. లెట్ మీ టెల్ యూ సంథింగ్. రేపు సాయంత్రం మీ ఫెస్టివల్ అనౌన్స్మెంట్స్ జరుగుతాయి. ఇఫ్ యూ డోంట్ హియర్ వాట్ వీ వాంట్ టు హియర్, వీ విల్ హ్యావ్ టు టేక్ ఆల్టర్నేటివ్ రౌట్. మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రముఖ సభలన్నీ సంగీత కళారత్న అండ్ పద్మ అవార్డీ జేపీని బ్లాక్ లిస్ట్ చేశాయి. ఆయనకి ఇక పైన మ్యూజిక్ అకాడమీ లాంటి ఆర్గనైజేషన్స్లో అవకాశాలు ఇవ్వము అని గట్టిగా చెప్పారు. ఐఎమ్ విత్ ది అమెరికన్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ నౌ. ఒప్పుకుంటున్నాం, అమ్మాయికి అన్యాయం జరిగింది. వి ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. మరి హరిణి సుబ్రహ్మణ్యం సంగతి ఏం చేశారు? ఏం చేయడం ఏంటండి? ఈ వచ్చే న్యూయార్క్ ఫెస్టివల్లో మన హరిణికి ప్రైమ్ స్లాట్ ఇచ్చాం కదా. అదే ఇంతకుముందు జేపీకి ఇచ్చామే, అదే ప్రైమ్ స్లాట్. కంగ్రాచులేషన్స్ హరిణి, వెల్కమ్ టు ద ఫెస్టివల్. బా ఏంది బా ఇది? అంత పెద్ద మనిషిని పీకేసి ఆ అమ్మాయి నో 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 నో. ఎవరైనా వింటారు? సోషల్ మీడియా సెన్సేషన్ ఇక్కడ. చూస్తున్నా ఎంతమంది జనాలు. జేపీ గారు కూడా రాలేదు ఇంతమంది. చంద్రమౌళి, నీకు తమాషా అయిన సంగతి చెప్పనా? ఆ పెద్ద మనిషి జేపీ గారు కాల్ చేశాడు. జేపీ గారు ఫోన్ చేస్తే ఎత్తదు, కనపడినా మాట్లాడదు. ఎవడన్నా ఒక్క ఫోటో జేపీ గారిని మన్ని కలిపి ఒక్క ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే అక్కడ రచ్చ, మనకి మచ్చ. అక్కడ ట్రోలు, మనకి డోర్. జేపీ సార్ నమస్తే సార్. నా పేరు ప్రకాష్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీతోటి ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ఒకటి కాకపోతే 100 తీసుకో. ఎవరు ఈ పాప? మా పాపే సార్. ఇక్కడే సంగీతం ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటుంది. ఎక్కడో ఎందుకు, నా దగ్గర పంపించు, నేర్పిస్తా. ఇండియాలో అమెరికాలో ఆ సింగర్స్ అందరూ నేను నేర్పించిన వాళ్ళే. ఇంతకీ పాప పేరేమిటో? హరిణి సార్. హరిణియా? ఇంకా మీ దగ్గర నేర్పిస్తే చెన్నైలోను హైదరాబాద్లోను సూపర్ స్టారే సార్. మీలాగా కళల మీద కన్నా కళల మీద ఫోకస్ చేసే తల్లిదండ్రులు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు.